అక్క బాయ్, ఈ రోజు సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకెక్కడ ఉంటారు? ఆ సుబ్బు రూమ్ లో ఉండుంటారు. ఇవాళ సెలవు కదా. ఈ రోజు సెలవుని సినిమాకి తీసుకెళ్తానన్నాడు కదా. ఆయన మాట మీద ఎప్పుడు నిలబెట్టారు కనుక సెలవు వస్తే సుబ్బు దగ్గరికి వెళ్ళిపోతారుగా. వీడి పోరు ఎక్కువైపోయిందక్క. ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి. ఏమిటో. అమ్మగారు, సుబ్బు ఫ్లాట్ లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? మా ఆయన సుబ్బుని తీసుకుని బయటకు వెళ్ళుంటారు. సెలవు వస్తే వాళ్ళు చేసే పని అదే కదా. సెలవు వస్తే ఎవరైనా పెళ్ళాన్న మరదల్లో బయటకు తీసుకువెళ్తారు. మా ఇంటో సుబ్బుని తీసుకుని బయటకు వెళ్తాడు. ఐసు, సుబ్బు ఎందుకు ఇప్పుడు నీకు? అతనికి అది శుభ్రం చేద్దామని అమ్మగారు. దానికి సుబ్బు ఎందుకు? తాళం మన దగ్గరే ఉంది, తీసుకెళ్లి శుభ్రం చేసి వచ్చేసేయ్. అక్క, నాకు గొప్ప ఐడియా వచ్చింది. నీ ఐడియాలన్నీ విన్నప్పుడు గొప్పగానే ఉంటాయి, టెలికాస్ట్ చేసినప్పుడే తుస్సుమంటాయి. లేదక్క, ఈసారి సుబ్బుని ఎలాగైనా ఇక్కడ నుండి తరిమిస్తా. ఎలా? ఈ ఆడవాళ్ళు ముగ్గురు ప్లాన్ చేస్తా ఉండరు. అమ్మాయి గారేమో సుబ్బు తరిమేస్తానంటా ఉండరు. విషయం ఏమో తీసుకుని అయ్యగారికి చెప్తే డబ్బులు వస్తాయి. ఇంతకీ ప్లాన్ ఏంటి పద్దు? చెప్తానక్క. ఐసు, నా గదిలో ఒక డబ్బా ఉంటుంది, పట్రా. అలాగే అమ్మా. లేదో గొప్ప ప్లాన్ వేస్తున్నట్టుగా ఉండరు. మనకి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఏంటి డబ్బా? పిండోడియాలు తీసుకొచ్చి లోపల దాచేసావా? అవంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలీదు? అబ్బా అక్క, ఇవి పిండిడియాలు కాదు. కొంపతీసి బాంబేలో తీసుకొచ్చి పెట్టావా? ఇవి అంతకన్నా పవర్ఫుల్. అయ్య బాబాయ్, ఎంత డబ్బు! ఏడ్చావులే, అవి నిజం నోట్లు కాదు, ఫేక్ కరెన్సీ. అవునక్క, నీకెలా తెలుసు? 100 సీరియల్స్ నో పట్టిందని ఆ మాత్రం కనబెట్టలేనా? 100 సీరియల్స్ నోమా? అదేంటి? అంటే 100 సీరియల్స్ చూడాలి. ఆ నో ఎలా చేయాలంటే ముందు ప్లాన్ సంగతి చూద్దాం. ఇది నిజం డబ్బు కాదా అమ్మాయి గారు? దేంతో చిన్న లిప్స్టిక్ కూడా రాదా? నీ మొహం ఇది తీసుకెళ్లి బయట మార్చాలని చూస్తే మీ ఆయన నిన్ను సెంట్రల్ జైల్లో కలవాల్సి వస్తుంది. అవునే పద్దు, నీకు ఎలా వచ్చాయి? పల్లం పద్మావతి ఇక్కడ. చిత్తలూరు తీర్థంలో ఇలాంటి నోట్లు కేజీల కొద్ది అమ్ముతారు. అలాగే అమ్మగారు. ఐసు, ప్లాన్ చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి అడ్డు పడుతూనే ఉన్నావు. నువ్వు కొంచెం ఆగితే అసలు పద్దు మనసులో ఏముందో చెప్తుంది. చెప్పు పద్దు. చెప్పు చెప్పు, నేను అయ్యగారికి చెప్పాలి కదా. ఈ డబ్బాని తీసుకెళ్లి సుబ్బు గదిలో పెడదాం, పోలీసులకు ఫోన్ కొడతాం. అప్పుడు కానీ నిన్ను నన్ను తీసుకెళ్లి ఏ చీటింగ్ కేసులో లోపల పెట్టరు. అదేంటక్క, పుసుకుమని ఎంత మాట నిజం? లేకపోతే ఏంటి పద్దు, ఇవి జాతరలో అమ్మే డబ్బని చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు. చిన్న పిల్లలకి తెలుసక్క, కానీ నీకు ఐసుకు తెలియదు కదా. ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినక్క. ఇది నిజమైన డబ్బుగా నీకు రెంటిస్తున్నాడు, నీకు జీతం ఇస్తున్నాడు. ఇది ఏంటని అడిగితే నీకు దిక్కున్న చోటు చెప్పుకోమని బెదిరిస్తున్నాడు. పాపం, నీకున్న ఏకైక దిక్కు పోలీసులే కదా. చూడ్డానికి నేను అమాయకురాల్లా కనిపిస్తాను కానీ మరీ అంత వెర్రిదాన్ని కాదు కదా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసింది రాజ్యలక్ష్మి. పద్దు, ఒక్కసారి పోలీసులకి ఫోన్ చేయి. అదే మీ ప్లాను. అయ్యగారు, నీకు బ్యాచులర్ మూసో. వచ్చేసారు. మీరా నాకు ఫోన్ చేసింది? మేమే ఎస్ఐ గారు. మళ్ళీ మీ ఫేస్ లేనా? కొత్తవి కనపడవా? అక్క, మన ఇంట్లో మన ఫేసులు కాక ఇది అన్నా తమన్న ఫేసులు కనిపిస్తాయా? వీడికి ఉద్యోగం నడుచాడంటూ గట్టిగా అనుకే బాబు, విన్నాడంటే మన ఇద్దరిని లోపల పడేస్తారు. ఏంటా గుసగుసలు? మమ్మల్ని ఎందుకు పిలిచారు? దొంగ నోట్లు ఎస్ఐ గారు, దొంగ నోట్లు. మీతో పెద్ద గొడవ వచ్చి పడిందమ్మా. పెద్ద కేసులో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, చివరికి ఏమీ ఉండదు. ఈసారైనా మీ దగ్గర దొంగ నోట్లున్నాయా? మేము అరెస్ట్ చేసుకోవచ్చా? ఎస్ఐ గారు, దొంగ నోట్లు ఉన్నది మా ఇంట్లో కాదు, ఈ ఫ్లాట్ లో. మేము సాక్షులు మాత్రమే. ప్రతిసారి క్రిమినల్స్ లా బిల్డప్ ఇస్తారు, చివరికి ఇలా సాక్షులుగా మారిపోతారు. నిజంగా దొంగ నోట్లున్నాయా? ఉన్నాయి ఎస్ఐ గారు, మీ ఆవిడ మీద ఒట్టు. దాన్ని కూడా వదలరన్నమాట. అయినా అది ఎప్పుడో నాకు విడాకులు ఇచ్చిపోయింది గాని నోట్లు ఎక్కడున్నావో చూపించండి, హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. లోపలున్న ఎస్ఐ గారు. అలాగే, మొత్తం నోట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం.
సుబ్బుని హ్యాండ్ ఓవర్ చేసుకోరా? ఇది అతనే చేశాడనడానికి సాక్ష్యం కావాలిగా. ఇక్కడ ముగ్గురు సాక్షులు ఉన్నాయి ఎస్ఐ గారు. మా పద్దు ప్రత్యక్ష సాక్షి, నేను పరోక్ష సాక్షి, మా ఐసు పని మనిషి సాక్షి. ఇన్ని సాక్ష్యాలు ఉండగా మీరు సుబ్బుని లోపల పెట్టాల్సిందే. పెడతాం. డోర్ లాక్ చేసి ఉంది, బద్దలు కొట్టేద్దామా? ఎందుకు బదులు కొట్టడం? మరి? నా దగ్గర డూప్లికేట్ కీ ఉంది. సెటప్లన్నీ చూస్తుంటే మీరే దొంగల్లా ఉన్నారే. ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఇన్ఫార్మ్ చేస్తాను ఎస్ఐ గారు? అందుకే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. నువ్వేంటి మాట్లాడుతూనే ఉంటావు ఇటీ? రండి. పదండి. ఏ మురుగన్, సార్ వెళ్ళి ఆ మంచం కింద వెతుకు, దిండు కింద వెతుకు, పరుపు కింద కూడా వెతుకు. ఓ అలాగే సార్. సార్ నువ్వు ఆగమ్మా. అసలే దొంగ నోటు దొక్క కింద మీద పడుతుంటే నువ్వు ఒకదానివి. ఎస్ఐ గారు, ఆ దొంగ నోట్లు ఆ డబ్బాలో ఉన్నాయి. అది తప్ప మీరు ఇల్లంతా వెతుకుతున్నారు. అవును, దొంగ నోట్లు ఆ డబ్బాలో ఉన్నట్టు నీకెలా తెలుసు? అబ్బా ఎస్ఐ గారు, తను ప్రత్యక్ష సాక్షి, తనకంతా తెలుసు. ఓ, ఇది కూడా పాయింటే. ఏ గన్లేని మురుగన్, సార్. ఇలా రా. సార్ భోజనం తలుచుకొని చేయబెట్టండి. ఎందుకురా, నేనేమైనా బాంబులకు సెకండ్ ఇస్తున్నానా? అదిగా సార్, దొంగనోట్ల ముఠాను పట్టుకునే డ్యూటీ చేసినందుకు మీకు బంగారు పథకం రావచ్చేమో. నిజమే రోయ్. దేవుడే 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 దేవుడా. ఏం సార్ దొరికాయా? నువ్వు కూడా చేయబెట్టు. ఎందుకు సార్ మీ బంగారు పథకంలో నాకు చేరిస్తారా? తేలుగుట్టింది. కన్ఫామ్ గా అందులో తేలుందిరా. మిమ్మల్ని గుట్టప్పుడు చెప్పొచ్చు కదా, మళ్ళీ నాతో ఎందుకు పెట్టించారు? ఎస్ఐకి తేలు గుట్టిందని టామ్ టామ్ చేస్తావు. ఇప్పుడు ఇద్దరికి గుర్తింది కదా. తేలు గుట్టిన పోలీసులా కామ్ గా ఉందాం. అవును, మీరు అరవలేదేంటి సార్? కలిసి అరుద్దామని. పద్దు వద్దే, వాళ్ళ పాపం కచ్చిసుకొని మాట్లాడుకున్నారు. పోలీసులం మా మీదే హత్యా ప్రయత్నం చేస్తారా? హత్య ప్రయత్నం ఏంటి సార్? Stop it! నువ్వు ప్రత్యక్ష నేరస్తురాలివి, ఈమె పరోక్ష నేరస్తురాలు. మరి నేనండి? పని మనిషి నేరస్తురాలివి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్ ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ముందు హాస్పిటల్కి వెళ్దాం. అవునరా, నీ సంగతి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తా. పదరా పోదాం. అక్క, ఆ డబ్బాలో ఏముండి ఉంటుందంట? చేయి పెట్టి చూడు, తెలుస్తుంది. ఇంతకీ తేలు డబ్బాలోకి ఎలా వచ్చిందంట? నడుచుకుంటూ వచ్చేసుకున్నాము గారు, దాని కాళ్ళున్నాయి కదా. ఎగురుకుంటూ వచ్చిందనుకున్నానే, రెక్కలుంటాయిగా. అబ్బా అక్క, తేళ్లు ఏ డబ్బాలో ఎలా వస్తాయో మనకెలా తెలుసు? ఇప్పుడు మన సమస్య అది కాదు. అవును, ఆ సుబ్బుని ఇంటి నుంచి ఎలా పంపించాలనేదే మన ప్రాబ్లం. అవునమ్మ గారు, సుబ్బుని ఎలా తరిమేయాలో ఆలోచిద్దాం. అక్క, నీ సీరియస్ నుంచి ఏదైనా మంచి ప్లాన్ బయటకు తీ. చాలా ఉన్నాయి, కానీ వర్కౌట్ అవుతాయా లేదా అనేది డౌట్. అది నిజమే అక్క, ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అయిపోతుంది. అసలు మనం సుబ్బుని వదిలించడానికి ఏమేమో చేసాం. మొదట జైలుకి పంపించాలనుకున్నాం, కుదరలేదు. భయపెట్టి పారిపోయేలా చేద్దాం అనుకున్నాం, వీలు కాలేదు. ఆఖరికి నిందలేసి పంపించేద్దాం అని కూడా అనుకున్నాం, కానీ ఆ పిచ్చోడు వదలడం లేదు. అక్క, సుబ్బుని పిచ్చాసుపత్రికి పంపించేస్తే బాగానే ఉంటుంది, కానీ ఎలా? మంచి సినిమా కథ చెప్పేద్దాం. పిచ్చాడు తప్పని పడిపోతాడు. నో, నేను ఒప్పుకోను. సినిమా కథ కాదు, సీరియల్ కథ చెప్దాం. సరే అక్క, అలాగే చెప్పు. మేడం, వీడికి 100 ఏళ్లే, తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోయాడు. ఇంకెందుకు ఆలస్యం, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి. ఇప్పుడు చూస్తావు కదా, బుల్లితరంతా ఈలలో గాలులో చేసేస్తుంది. గుడ్ మార్నింగ్ పద్దు. గుడ్ మేడం, ఏంటలా డల్గా ఉన్నారు? ఏదోలే సుబ్బు, చెప్తే మాత్రం నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? ముందు అసలు విషయం చెప్పండి మేడం. నేను మానసిక వికలాంగుల శరణాలయానికి డొనేషన్ ఇద్దాం అనుకున్నాను. మంచి పనే కదా, ఇవ్వండి మేడం. దాంతో పాటు డొనేషన్స్ కూడా కలెక్ట్ చేద్దాం అనుకున్నాను. వెరీ గుడ్ మేడం. మీరేం టెన్షన్ పడకండి, నేను ఇస్తాను. ఈ విషయం అందరికీ తెలిసేలాగా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ లో కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాను. చాలా మంచి ఐడియా మేడం, అలాగే కానివ్వండి. కానీ ఎక్స్ప్రెషన్ రాని ఆర్టిస్ట్ కూడా వేలకి వేలు అడుగుతున్నారు సుబ్బు. అవును, అంత డబ్బు మనం ఎక్కడ పెట్టగలం సుబ్బు? కరెక్ట్ మేడం, మంచి పనులకి ఎప్పుడు అడ్డంకులే. అక్క, ఆ వేషం మన సుబ్బుతో వేస్తే ఎలా ఉంటుంది? నేనా? అవును సుబ్బు, మన టీంలో నీకంటే గొప్ప ఆర్టిస్ట్ ఎవరున్నారు?
కానీ మేడం ప్లీజ్ సుబ్బు, ఇవాటి వరకు నిన్ను ఏ హెల్ప్ అడగలే. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. ఎయిడ్స్ కోసం జీవితా రాజశేఖర్, నాగార్జున అమలా చేశారు కదా, సిద్ధార్థ్ కూడా చేశాడు. నువ్వు ఇంచుమించు అలాగే ఉంటావు. వాళ్ళలాగే నీకు కూడా పెద్ద పేరు వచ్చేస్తుంది. అంత బతిలాడక్కర్లేదక్క. సుబ్బు మన మనిషి, మన కుటుంబంలోని మనిషి. మన కోసం ఆ మాత్రం చేయలేడా? ఏం సుబ్బు చేస్తావా? మరి ఇంకెందుకు లేటు, నీ గెటప్ చేంజ్ చేసేద్దాం. నేను చెప్పిన కాన్సెప్ట్ కి గెటప్ కి అసలు సంబంధమే లేదు. వాళ్ళ ఫోటోలు నేను చూశాను, వాళ్ళు ఇలా ఉండరు. కానీ మనం షార్ట్ ఫిల్మ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాం కదా, దానికి ఎక్కువ మోతాదులో కావాలి. పర్వాలేదులే సుబ్బు. ఇది మరీ టూ మచ్ గా ఉంది మేడం. ఏం లేదు, నీ గెటప్ తో పిక్చర్ క్యారెక్టర్ కి కొత్త అందం వచ్చింది. పిచ్చోడా? అదండి ఇక్కడ ప్లాను. వీరికి బీరికి తేడా తెలియని సుబ్బుబాబుని పిచ్చి ఆసుపత్రి పెట్టాలనుకుంటున్నారు. రేయ్, ఇప్పటికీ ప్లాన్ గురించి 4 సార్లు చెప్పావు. వాళ్ళు వస్తున్నారని కదా మనం ఇక్కడ కాపలా కలిసాం. ఇంకోసారి కట్ చెప్పావు అనుకో, చంపేస్తాం. ఇలాంటి మంచి ప్లాన్ గురించి చెప్పినా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఏడు లేకపోతే మళ్ళీ కట్ చెప్పాలా ఉన్నా. అయ్యారు డాక్టర్ వచ్చేస్తున్నారు. రానిరే, నేను ఆపేస్తాగా. ఎవరు మీరు? నా పేరు ఒబామా, పిచ్చి డాక్టర్. మరి అవును, ఒబామా అమెరికా ప్రెసిడెంట్ కదరా, పిచ్చి డాక్టర్ అంటాడేంటి? నో 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 నో, నేను పిచ్చి డాక్టర్ని కాదు, పిచ్చి తగ్గించే డాక్టర్. నా పూర్తి పేరు ఒంటెద్దు బాచి మార్తాండ, షార్ట్ కట్ లో ఒబామా. అంతా బాగుంది కానీ మరి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నేను మీ ఇంటికి రాలేదు, పైన పిచ్చోడు ఉన్నాడని ఫోన్ వచ్చింది, అందుకే పిచ్చోడు కోసం వచ్చాను. చూడండి ఒబామా గారు, పైన పిచ్చోడు ఎవరు లేరు, పిచ్చిది మాత్రమే ఉంది. నో, నేను ఒప్పుకోను. మగాళ్ళకి పిచ్చెక్కిందంటే ఓకే, వాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు కాబట్టి పిచ్చెక్కిపోతారు. మన ఆడవాళ్ళకి పిచ్చెందుకు ఎక్కుద్ది? ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, అందుకే పిచ్చెక్కింది. తను పిచ్చెక్కించడానికి ఏ పిచ్చోడు దొరకలేదని తను పిచ్చెక్కిపోయిందన్నమాట. అవునండి, అవునుతో పాటు ముందుగా నీళ్ళ డ్రమ్లాగా ఇంకోటి ఉంటది, దాన్ని కూడా తీసుకెళ్ళిపోండి. ఎరా ఎదవా, మీ ఆవిడని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నావా? నో, నేను ఎవరైనా చెప్పినా నమ్మను. మనిషిని వాసన చూసి పిచ్చుందో లేదో చెప్పేస్తా. వాసన చూసా, అది ఎలాగే? నీకు పిచ్చి లేదు, మద పిచ్చుంది. నీకు పిచ్చి లేదు, మందు పిచ్చుంది. కానీ మా హాస్పిటల్లో చేరడానికి నీకు ఆ పిచ్చి సరిపోదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. అది కాదు డాక్టర్. నో 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 నో, నేను ఎవరి మాట విన్ను. ముందు పేషెంట్ చూడాలి. అసిస్టెంట్, పైకి వెళ్ళి ఏం చేస్తారంటారా? అక్క, నువ్వు నిజంగానే పిచ్చోళ్ళ గట్టిగా అనుకో, వింటే డౌట్ వస్తుంది. ఇంకెంతసేపు మేడం, ఈ బిగ్గోలో దురదొచ్చేస్తుంది. ఆగు సుబ్బు, కెమెరామెన్ వస్తా అన్నారు, ఇప్పుడు వచ్చేస్తారులే. వావ్, అసలు పిచ్చోలాగా యాక్ట్ చేస్తున్నాడు. ఎవరితను? పిచ్చోళ్ళ ఉండడం ఏంటి? అతను నిజంగా పిచ్చోడే. నేను నమ్మను. నిజం డాక్టర్, అతను పిచ్చోడే. ఇప్పుడు అసలు నమ్మను. ఆడవాళ్ళు ఎవరి గురించి అయినా పిచ్చోడని చెప్తే వాళ్ళు పిచ్చోళ్ళు కారు. నిజమండి, ఇతను పిచ్చోడే. ఆ సంగతి కనిపెట్టాల్సింది నేను. చూడు ఎలా కనిపెడతాను. ఏంటక్క కుక్కల వాసన చూస్తున్నాడు? వీడు పిచ్చోడు కాదు. ఇది పిచ్చిది కాదు, ఇది పిచ్చిది కాదు. ఎస్, ఇది పిచ్చిదే. సచ్చినోడు, నేను పిచ్చిదానంటావా? ఆపండి ఆపండి, ఎందుకు కొడుతున్నారు? ఏయ్, ఎవరు మీరు? మేము పిచ్చి ఆసుపత్రి స్టాఫ్. వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళు. ఇంతకీ ఫోన్ చేసింది మీరేనా? లేదండి, మీకేదో రాంగ్ నెంబర్ వచ్చినట్టుంది. సరే, పట్రావండి. I'm doctor. I'm doctor. ఏయ్, నువ్వు పిచ్చిదానివి. పదరా, పిచ్చిదానివి. పదరా, పదరా, నువ్వు పిచ్చిదానివి. పదరా. ఏయ్, నువ్వు పిచ్చిదానివి. మేడం అనేది యూట్యూబ్ షార్ట్ ఫిలిం అన్నారు, కెమెరామెన్ వస్తున్నారు అన్నారు, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి కెమెరామెన్ కి. నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. పద్దు ఆ షూటింగ్ ఏదో అన్నారు కదా, సలహా లేక పెట్టాను, ఎప్పుడు వస్తా? ఐసు ఆ షూటింగ్ తెలియదండి, నేను వస్తాను. అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కో సైడ్కి వెళ్తారేంటి? అసలు షూటింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ గడ్డాన్ని దగ్గర ఉంచాలా తీసేయాలా?
అవుతుందేంటక్క నాకు మాత్రం ఏం తెలుసే. ఐసు ఐసు ఏంటి ఒకసారి లేరా, అంత చిన్న పనుంది. ఏంటండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సుబ్బు లేడు. ఉన్నాడు, అతనితో మీకేం పని? కరివేపాకు కావాలని. కరివేపాక? దాని సుబ్బు ఎందుకు? ఎక్కడే ఉండండి, తీసుకొస్తాను. ఎలా అందుకు కాదు, మరి ఇంకేంటి? నాకు సుబ్బు అంటే నీ సిగ్గు సంతకెళ్ళా మరీ అంత మెలికలు తిరిగిపోకు. విషయం ఏంటో చెప్పు. నాకు సుబ్బుతో. నాకు అర్థమైందిలే, ఇప్పుడు నీకు సుబ్బుతో మీటింగ్ అరేంజ్ చేయాలి అంతే కదా, ఖర్చు అవుద్ది. ఇదిగో తీసుకో, నువ్వు వెళ్ళి రెడీ అయ్యి సుబ్బు ఫ్లాట్కి వచ్చేసేయ్. సరే అలాగే. సుబ్బు నేర్పించడానికి మంచి ప్లాన్ దొరికింది. ఎవరొచ్చారు ఐసు? మిఠాయి చిట్టమ్మ గారు కరివేపాకు కోసం వచ్చింది. అక్క ఈసారైనా కరెక్ట్ ప్లాన్ వేయాలి. ఈసారి ప్లాన్ ఏం చేస్తానమ్మ గారు? నువ్వా? పాత తెలుగు సినిమాలో లాగా చిరిగిపోయిన చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని బాస్ పిలవగాని చేతులు కట్టుకుని విజయంగా ఏంటమ్మ గారు అంటుంది. ఆ పని మనిషి అనుకున్నారా? ఐశ్వర్య అక్క, ఇంతకాలానికి దీనికో డైలాగ్ దొరికింది. సరే సరే, ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు. 4th ఫ్లోర్ లో ఉండే మిఠాయి చిట్టికి మన సుబ్బు అంటే చాలా ఇష్టం అమ్మగారు. దాన్ని తీసుకొచ్చి సుబ్బు ఫ్లాట్ లో తోసేద్దాం. అలా ఆయన కూడా వెనకాలే వస్తాడు, సుబ్బుని చితకొట్టి పారేస్తాడు. వెల్స్పెన్ రాయల్ చీరలో ఉంటావు కానీ ఐడియా బానే ఇచ్చావే. కానీ ఈ విషయం నాకు కూడా ముందే తెలుసు. అది 2-3 సార్లు సుబ్బు గురించి నా దగ్గర కూడా మాట్లాడింది. ఏమందక్క? 6 ప్యాక్ పెంచేసి మానేసిన వాళ్ళ ఉంటాడే, అతని పేరేంటక్క అని అడిగింది. అయితే ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేద్దాం. ఈసారి సుబ్బు తప్పించుకోలేడు. ఈ రాజ్యం ప్లాన్ వేస్తే అంతే, ఎవ్వరూ తప్పించుకోలేరు. అమ్మగారు ప్లాన్ నాదండి. కాదు నాది. నేను చెప్పాల్సిన విషయం నువ్వు ముందే చెప్పేశావు అంతే. అదేదో ఐడియా నీ మట్టి బుర్రకు వచ్చినట్టు అలా చెప్తావేంటి? సర్లే, ఎవరిదైతే ఏంటి. ఐసు నువ్వు వెళ్ళి మిఠాయి చుట్టూ నడిచి. అట్టగే అమ్మాయి గారు. అంతేకాదు, మీ బావ ఇంట్లోంచి బయట ఉండాలి, ఆ మిఠాయి చిట్టమ్మ ఆయన ఇంట్లో ఉండాలి. సరే అమ్మగారు. అక్క, ఆ మిఠాయి చెట్టు మొగుడంటే బక్కాసురుడ్లా ఉంటాడు, వాడా? అవును వాడే. ఈ దెబ్బకి సుబ్బుగాడి పని అవుట్. ఈసారి మీ బావ ఎంత బతిమాలినా సుబ్బు మాట వినకుండా ఇల్లు వదిలేసి పారిపోతాడు. అంతే అక్క, రేపటి నుండి సుబ్బుగాడి గోల్ ఉండదు. అయ్యగారు అదండి సంగతే. నువ్వు నోర్మి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కానీ మళ్ళీ ఎలా సోది మొదలాడు. అయ్యగారు వచ్చేస్తున్నాడు. రానీరే, నా ప్రిపరేషన్ లో నేను ఉన్నాను కదా. ఏంటి భాస్కర్ గారు ఇక్కడ నిలబడ్డారు? ఏం లేదు రాజేష్ గారు. అవును, మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? నేను ఎన్టీఆర్ కి పిచ్చ ఫ్యాన్ని కదా, అందుకే తొందరగా పని ముగించుకొని వచ్చి టీవీలో లైవ్ చూద్దాం అనుకుంటున్నాను. ఆ టీవీలో లైవ్ చూడడం ఏంటండి? డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి విఐపీ సీట్ లో కూర్చొని చూడొచ్చు కదా. అదంత ఈజీ కాదండి. అది మీరు అంటే వాళ్ళకి, నాకు కాదు. అదేలా? ఎందుకంటే మీరు కొరటాల్సిన ఒక ఫ్రెండ్ కాదు కదా. నీకు ఫ్రెండా? బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు చెప్పకుండా కథ రాయడు, తెలియకుండా షూటింగ్ చేయడు, పాస్ ఇవ్వకుండా ఆడియో ఫంక్షన్ చేయడు. అయ్యో, ఈ విషయం ముందే తెలిస్తే నేను మీతో వచ్చాను కదండి. ఇప్పుడు మాత్రం ఏమైంది? మీరు వెళ్తారా? మీరు వెళ్ళరా? నాకు పొద్దుటి నుంచి ఇదిగో ఈ తొడ కింద జలగా ఉంది. మళ్ళీ విఐపీ సీట్ కదా, కూర్చుంటే ఎక్కువైపోద్దని ఇదిగో మీరు థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇప్పుడే వెళ్తాను నేను. ఇప్పుడు వెళ్తానని ఇటు వెళ్తానని రెడ్డి కదా వెళ్ళాలి. ఫుల్ గా మేకప్ అయ్యి వెళ్తాడేమాయి గారు. ఎన్టీఆర్ నామినేట్ చేద్దామని. సరే, నేను వెళ్ళి సుబ్బు ఫ్లాట్ లో ఉంటాను. మా ఆవిడికి అది తెలియక తనే చిట్టిని ఆ ఫ్లాట్ కి పంపిస్తుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం సుబ్బు ఆడుండడు. గోయిందా గోయిందా. రేయ్, ఈ విషయం రహస్యంగా ఉండాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసండి, మీరు పర్మనెంట్ గా మిఠాయి చిట్టితో ఉండిపోవాల్సి వస్తుంది. రే ఎదవా పూసుకో, ఈసారి మీ మేడం తన ప్లాన్లన్నీ నా మీద వేస్తుంది, దెబ్బకి చేస్తాం. అలా జరగను నాయ్ గారు. మీరు సుబ్బు ఫ్లాట్ కెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను. ఈడేంట్రా ఇంకా రాడు? ఆడియో ఫంక్షన్ కి వెళ్తున్నాడు కదండి, తెగ తయారవుతున్నాడేమో. ఆడి పిల్లానికి నేను వీడియో చూపిస్తానని తెలియదు ఎవరికి. భలే ప్లాన్ చేస్తారాయ్ గారు. ఈ ఆడల ప్లాన్ ని తిప్పుకొట్టేస్తున్నారు, దెబ్బకి మతి బోద్ది. మరేమనుకున్నావురా? గ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ, నా దగ్గర వీళ్ళ కుప్పి గంతులు. అది సరే అయ్య గారు, తొందరగా వెళ్ళి రూమ్ లో ఉండండి. మళ్ళీ మిఠాయి చిట్టి వచ్చి తాళం చూసి వెళ్ళిపోతుంది. అవును రోయ్, అది నిజమే. వెల్కమ్. మీరు ఇక్కడున్నారండి? నేను గూగుల్ నెట్వర్క్ లాంటి వాడిని. ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా, ఎక్కడైనా ఉంటా. అయితే నేనే రాంగ్ ఛానల్లోకి వచ్చేసినట్టున్నాను. ఛానల్ అదే పాప, సినిమా మారిందంటే.
సుబ్బు బదులు బ్లోయింగ్ భాస్కర్ ఉన్నాడు. నేను సుబ్బు కోసం వచ్చాను, మీకోసం కాదు. చూడు చెట్టి, నేను సుబ్బులంటూనే ఆడికి పొట్టుండదు, నాకుంటుంది. అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్. అయినా సరే నేను ఒప్పుకోను, నేను సుబ్బు కోసం వచ్చాను. అదిగో మళ్ళీ అదే మాట. సుబ్బు ఒళ్ళు రాయిలా గట్టిగా ఉంటుంది, అదే నా ఒళ్ళైతే మెత్త మెత్తగా దూదిపింజలా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఆడియో ఫంక్షన్ వెళ్తున్నాను. ఐఎమ్ లక్కీ. మీరు ఆడియో ఫంక్షన్ చుట్టూ తిరిగండి, అక్కడ మీ ఆవిడ సినిమా చూపిస్తామా అంటది. ఏంటి నువ్వు అనేది? నా నోట్తో చెప్పడం ఎందుకు, మీరు వెళ్ళి 104 చూడండి. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. ఏమైనా చేసేలా ఉంటే ఎంతసేపు ఎందుకు వెయిట్ చేస్తానే? అయినా నీకు బ్యాచులర్ రూమ్ ఏం పనే? కరివేపాకు కోసం వచ్చానండి. ఆహా, నా నుదుటి మీద ఏమన్నా ఎర్రముస్ టికెట్ అంటించుకొని కనిపిస్తున్నానా? బ్యాచులర్ రూమ్ లో కరివేపాకు ఏంటి? సుబ్బు రసం బాగా కాస్తాడని తెలిసింది, అందుకే ఉంటుందేమోనని. కాస్తాడు. వేరే వాడైతే రసం కాసి పంపించేద్దుడు. అయినా వాడు సెరిలాక్ తినే చిన్నపిల్లాడే, ఆని నాశనం చేసేద్దాం అనుకున్నావా? అమ్మో, ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సుబ్బుని కాపాడుకోగలిగాను. లేదంటే నీ చీరన్నా చినిగిపోదును, ఆడి చాటన్నా ఇరిగిపోదును. చక్కగా సంసారం చేసుకోకుండా ఏంటో నీకు పోయే కాలం. నన్ను క్షమించండి ప్లీజ్, ఈ విషయం మా ఆయనకు చెప్పొద్దు, తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయినా ఛాన్స్ లేదులే. నేనే మీ వాడికి జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ పాస్ ఇచ్చి బయటికి పంపించేశాను. నో ప్రాబ్లం, టెన్షన్ ఆఫ్. ఎవరికి తెలియదు. ఇంకోసారి కరివేపాకు కారణం కుర్రోళ్ళ గదులకు రా. మాకు టికెట్ ఇచ్చింది ఎందుకేనా? నేను ఇంకా వెళ్ళదా? అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేసి ఉంటాడు. ఇక్కడ ఎవరం తెలియకుండా నేను ఎక్కడికి వెళ్తాను? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుందిరా. ఏమే ఐసు, ఈ పార్టీ కిష్కింద కాండ మొదలైపోయి ఉంటుందంట. గారు వాడికి అసలే తొందర ఎక్కువ. వచ్చేస్తారు. చెప్పేది వినండి. నీకోసం బంగారం కొన్నాను, కారు కొన్నాను, మంచి మంచి బట్టలు కొన్నాను. బుద్ధి లేదు కొంచెం కూడా నీకు. ఇప్పుడు సుబ్బు రోడ్ల కింద పడిన పాత చెప్పులు బయటకు వస్తాడు. చిటికమైన సుబ్బుకు సెల్ఫీ తీసుకున్నాం పదండి. రండి. మీరు ఇక్కడ ఉన్నారేంటండి? నేను మీ ప్లాన్ భగ్నం చేద్దాం అనుకున్నాను, వాడు నన్ను మానభంగం చేసేసాడే. అవసరం లేని సీన్ లో ఎంటర్ అవుతే క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. పదవే, ఇంకోసం డాక్టర్ ని పిలుద్దాం. చక్కగా జనతా గ్యారేజ్ ఆడియో లాంచ్కి వెళ్లకుండా నా నట్లు బొట్లు లూజ్ చేసుకున్నాను. మళ్ళీ నా సామాన్లన్నీ కరెక్ట్ గా పనిచేయాలంటే ఏ గ్యారేజ్కి వెళ్ళాను? Light disco, play a light disco.